వినండి వినిపించండి వింటూనే ఉండండి అనగా అనగా అనగనగా. దేనికి చెలించని హృదయం లేని మనిషిని కర్కోటకుడని ఎందుకు పిలుస్తారు? ముందుగా మోహన్వాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక భగవద్ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేనికి చెలించని హృదయం లేని మనిషిని కర్కోటకుడు అని ఎందుకు పిలుస్తారు? కర్కోటకుడు అంటే కఠినాత్ముడు, మోసగాడు అని వాడుక. కానీ కర్కోటకుడు మంచి నాగుడే. అతడు కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః స్మరణం కలినాశనం అని కలిదోషాలు శమించడానికి చెప్పిన మంత్రంలో స్మరించబడిన ఒక పుణ్యాత్ముడు. పాపం మంచివాడికే చెడ్డ పేరు నిలబడింది. నలుడికి కష్టకాలంలో అడగకుండానే సహాయం చేసినవాడు ఈ నాగుడు. పుష్కరుడు అనే దాయాది వచ్చి జూదానికి పిలిచాడు. కాదనకూడదు కాబట్టి వెళ్ళి కాలం కలిసిరాక అంతా పోగొట్టుకుని కట్టుగుడ్డలతో అడవులు పట్టాడు నలుడు. ఇల్లాలి దమయంతి ఆకలి కూడా తీర్చలేని దుస్థితి అంతటి చక్రవర్తికి ఏర్పడింది. పైన ఎగిరే పక్షులను పట్టుకుందాం అని కట్టు బట్టను వాటిపై విసిరాడు. అవి ఆ బట్టతో పాటు ఎగిరిపోయాయి. దమయంతి ఈ దుర్దశలో తన పుట్టింటికి వెళ్ళినా సుఖపడుతుంది అని ఆశించాడు. ఆమె నిద్రించే వేళలో సగం చీర చించుకుని ఆమెను వదలలేక వదిలేసి వెళ్ళిపోయాడు. పోతూ ఉండగా ఆ కారడవిలో ఒకవైపు దావాగ్ని వ్యాపించింది. రక్షించు అని ఆర్తనాదం వినబడింది. చూస్తే ఆ మంటలలో ఒక సర్పం. మనుష్య భాషలో ఆక్రందన. ఆర్తుల కష్టం పాపడం రాజధర్మం. వెళ్ళి ఆ పామును ఆ దావాగ్ని నుండి బయట తీశాడు. నేలపై విడవబోతే 10 అడుగులు దాటి దించు అని వేడుకొన్నది ఆ నాగం. నలుడు ఆ మహాసర్పాన్ని అడుగులు లెక్క పెడుతూ 1 2 3 4 అంటూ ముందుకు నడుస్తూ 10 కాగానే 10 అంటూ నేలపై విడిచాడు. వెంటనే ఆ నాగుడు కర్కోటకుడు నలుణ్ణి కాటువేశాడు. ఇదేమిటి, నేను నీకు ప్రాణభిక్ష పెట్టగా నీవు నా ప్రాణం తీస్తున్నావే అన్నాడు నలుడు. నీవే 10 అంటివే అన్నాడు అతడు నవ్వుతూ. 10 అనే పదం క్రియగా గ్రహిస్తే కరువుము అని అర్థం. రాజా, నీకు కష్టకాలంలో అపకీర్తి కలగకుండా ఈ పని చేశాను. ఇప్పుడు నీకు రూపం మారిపోయి వికృత రూపం వస్తుంది. ఈ వికృత రూపంతో కాలం గడిపేస్తావు. నీకు అవసరమనిపించిన సమయంలో నన్ను స్మరించు, నీ నిజరూపం వచ్చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు. నలుడు చంద్రవంశపు రాజు, పాండవులకు పూర్వీకుడు. నల రూపంలో బికారిగా తిరగడం చూపురల మనసులకు బాధాకరం. మన వల్ల ఒకరి మనసు బాధపడకూడదు. నలుగురు చూసి జాలిపడి అయ్యో అంతటి చంద్రవంశపు మహారాజు ఇలా అయిపోయాడే అని దీనత పొందకూడదు. వంశానికి ఎప్పుడు చెడ్డ పేరు తేకూడదు. ఉత్తముణ్ణి ప్రవర్తన ఎప్పుడూ ఉదాత్తంగా ఉంటుంది. నలుడు కర్కోటకుడి చర్యకు సంతృప్తి చెందాడు. ఋతువర్ణ మహారాజు దగ్గర వంటలవాడుగా ఆ శని దశాభుక్తి 2.5 సంవత్సరాలు అనుభవించాడు. తదనంతరం భార్యాబిడ్డలను కలుసుకొని రాజ్యభోగాలు అనుభవించాడు. ఇక్కడ ఉపకారము చేసిన వాడికే అపకారము చేసిన వాడుగా సామాన్యుల దృష్టికి కనిపిస్తాడు కర్కోటకుడు. ఈ చేష్ట ఆయన పేరుకు అప్రతిష్టను తెచ్చిపెట్టింది.
చాలా అద్భుతమైన నీతివంతమైన కథ. 10 మందికి షేర్ చేస్తే ఇటువంటి కథలు విని అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.